The presence of God has a capacity to break every hold over you. అలాగే మీ మీద ఉన్న ప్రతి బలమైన దుర్గాన్ని ఆ యొక్క పారద్రోలే శక్తి సామర్థ్యం కేవలం దేవుడి యొక్క సన్నిధికి మాత్రమే ఉన్నది. In my entire life I have learned not to take the presence of God lightly. అలాగే నా జీవితం అంతా ఒక విషయం నేర్చుకున్నానండి, అదేమిటనగా దేవుని యొక్క సన్నిధిని చులకనగా తీసుకోకూడదని. Because if we look at the Bible, every time a person came in touch with the presence of God, ఎందుకనగా బైబిల్లో మనం గమనించినట్లయితే ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొక్క సన్నిధి యొక్క తాకిడిని అనుభవించినప్పుడు we see that their lives have been transformed. వారి యొక్క జీవితాలు మార్చబడడం మనం చూసాము. We see that their statuses have been changed. వారి యొక్క స్థానం అనేది మార్చబడుతూ ఉన్నది. We see some people that have been sick and about to die are back with healthy and life. అలాగే అనారోగ్యంతో మరణించే స్థితిలో ఉన్న వారందరూ కూడా జీవానికి తేబడ్డారు. And that is the power of God, the power of the presence of God, my dear friends. అదే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న శక్తి అయి ఉన్నది స్నేహితులారా. So every time when we are in his presence, lifting up our hands and worshiping the only God, అలాగే ప్రతిసారి ఆయన సన్నిధిలో ఉంది మనం చేతులు ఎత్తి ఆ యొక్క సజీవమైన దేవుని మనం ఆరాధిస్తుండగా you just don't feel the presence, but you have to know that God is with you and among you while you're worshiping him. As you're encountering his presence, I know for sure that the things are being transformed in your life. అలాగే దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన మీతో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడని నమ్ముతూ, అలాగే మీరు దేవుని ఆరాధిస్తుండగా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మార్చబడుతూ ఉంటాయని నమ్ముతూ ఉండాలి మీరు. Amen. 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 Can we all turn our Bibles to Revelation chapter 3 and let's read from verses 20 to 22. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును. నేను జయించు నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్ను ప్రకారము జయించు వానితో నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. And you have to understand, every time when we are reading the book of Revelation, Revelation is not written to an individual people, but Revelation is written to the churches. అలాగే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రకటన గ్రంథం అనేది ఒక వ్యక్తి కోసము లేదా వ్యక్తి కొరకు వ్యక్తిగతంగా రాయబడలేదు, కానీ సంఘం అంతటికి రాయబడి ఉన్నది. The basic thing that every believer needs to know is when Jesus came for the first time into this world, he came for everybody in the world. అలాగే ఒక విషయము ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సింది ఏమిటనగా యేసుక్రీస్తు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి గురించి వచ్చాడండి. But the second time when he's coming, కానీ రెండవ రాకడలో ఆయన వచ్చేటప్పుడు he's not coming for everybody, but he's coming for his bride. అలాగే ప్రతి ఒక్కరి కోసం ఆయన రావడం లేదు, కానీ ఆయన పెళ్లి కుమార్తె అనగా సంఘం కోసం మాత్రమే వస్తున్నాడు. And that is the church, my dear friends. He is only coming and is giving these instructions only to the churches. ఆ యొక్క పెళ్లి కుమార్తె ఎవరనగా సంఘమే ఉన్నది. ఆ యొక్క సూచనలన్నీ కూడా ఇది సంఘానికి ఇస్తున్న వాడిగా ఉన్నాడు. And that is one of the reasons why everybody should be planted in a church. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘంలో నాటబడుతూ ఉండాలి. And now here the scripture says that behold, I stand at the door and I knock. అలాగే వాక్యం ఇక్కడ చెప్తుందండి, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. So here actually if we see this particular scripture, this has been taken from an idiom from a Jewish culture. అలాగే ఈ యొక్క వచనము లేకపోతే లేఖనాన్ని చూసినట్లయితే యూదా వారి యొక్క సంస్కృతి ప్రకారం తీసుకోబడింది. So normally every time a person is being given in marriage, అలాగే ప్రతిసారి వివాహంలో ఒక వ్యక్తిని ఇస్తున్నప్పుడు what happens is a bridegroom and his father will stand at the door and they will knock the door. అలాగే ఆ యొక్క పెళ్లి కుమార్తె ఆ యొక్క తండ్రి ఏం చేస్తాడనగా ఆ యొక్క ఇంటి దగ్గర ఆ ద్వారం దగ్గర నిలబడి తడుతూ ఉంటాడు. The bridegroom and his father will stand at the door. అలాగే ఆయన యొక్క తండ్రి అక్కడ తలుపు వద్ద నిల్చుండి తడుతూ ఉంటాడు. And if the bride opens the door, that means she's okay with this marriage. ఒకవేళ ఆ యొక్క పెళ్లి కుమారుడు ఆ యొక్క తలుపు తడుతున్నప్పుడు పెళ్లి కుమార్తె తలుపు తీసినట్లయితే తను అంగీకరిస్తుందని అర్థము. And in the same context, God is talking to this particular church and is saying that I'm standing at the door and I'm knocking the door. అలాగే దేవుడు ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడండి, తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను అని. And he says, if only you can open the door, I will come, sit with you and eat with you and you will eat with me. అలాగే మీరు తలుపు తీసినేడలా నేను మీతో కూర్చొని భోజనం చేసి మీరు నాతో కూర్చొని భోజనం చేద్దాము అని చెప్తూ ఉన్నాడు. And I have spoken to you many times about the importance of eating a meal. అలాగే ఈ భోజనంలో పాలు పంచుకోవడం అనే దాని యొక్క ప్రాముఖ్యత
ప్రాముఖ్యత గురించి అనేక సార్లు పంచుకున్నాను నేను. Especially in terms of Jewish culture, eating a meal means is you are in a covenant with the other person. అలాగే యూదవారి సంస్కృతిలో ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే భోజనం చేస్తున్నాం అనగా దాని అర్థం ఏమిటనగా ఒకరితో నిబంధనలో ఉన్నామని అర్థము. It means that you are a family. It means that you have a relationship with that person when you're sitting and eating with them. దాని అర్థం ఏమిటనగా ఒక కుటుంబంతో ఒక వ్యక్తితో మీరు భోజనం చేస్తున్నారనగా వారితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉన్నారని అర్థము. And it also means that they are very close in their bond, so that they are sitting together and having a meal. అలాగే వారి యొక్క బంధము ఎంతో బలమైనది కాబట్టి కూర్చొని ఆ యొక్క భోజనం చేస్తున్నారని అర్థమై ఉన్నది. That's why the Bible talks a lot of times about having a meal. అందుకనే బైబిల్ అనేక మార్లు ఈ యొక్క భోజనం చేసే విధానం గురించి మాట్లాడుతూ ఉన్నది. And even if, let's say for example, if you're looking at the story of Zacchaeus, అలాగే జక్కయ్య యొక్క కథ భాగాన్ని మనం చూసినట్లయితే when Zacchaeus was so excited to see Jesus, అలాగే యేసుక్రీస్తుని చూడడానికి అతను ఎంతగానో ఉత్సాహపడ్డాడు. and when Jesus said, hey, today I'm going to come to your house and I'm going to be in your house, అలాగే ఈ రోజు నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో నేను నివాసం ఉంటానని చెప్తూ ఉన్నాడు. and all the Jewish people and all the Pharisees were so offended with that statement. అలాగే ప్రతి పరిసయ్యులు అలాగే యూదులందరూ కూడా ఆ యొక్క మాట వినగానే చాలా మంది అభ్యంతరపరచబడ్డారు. Because they know as per the Jewish law and the tradition, Jesus cannot go and dine with someone else who's not part of the covenant. అలాగే దాని అర్థం ఏమిటనగా యూదుల సంస్కృతి ప్రకారం యేసుక్రీస్తు ఈ యొక్క నిబంధనలో లేని వ్యక్తులుగా లేకపోతే వారి యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి నివాసం ఉండకూడదు. And we also see that in the book of Matthew, when Pharisees and Jews are complaining about Jesus and saying, why does this man go sit with the sinners and eat with them? అలాగే మత్తయి సువార్తలో కూడా ఈ యొక్క విషయాన్ని మనం చూస్తుంటామండి. పరిసయ్యులందరూ కూడా యేసుక్రీస్తు పట్ల అభ్యంతరం తెలియపరుస్తుంటారు. ఎందుకు ఈ యొక్క వ్యక్తి వెళ్ళి పాపుల మధ్య కూర్చొని వారితో భోజనం చేస్తున్నాడని చెప్తూ ఉంటారు. So in this context, Revelation chapter 3 and verse 20, God is saying that if you can open the door, I will come with you and you will sit with me and we both will have a meal. అలాగే ఈ యొక్క సందర్భంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఉన్నట్లు మీరు తలుపు తీసిన యెడల మీతో పాటు నాతో కూడా అతడును భోజనం చేయుదురని వ్రాయబడి ఉన్నది. So what God is saying is, if you can believe in the finished work of cross, అలాగే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడుగా మీరు సిలువ చేసిన కార్యాన్ని మీరు నమ్మినట్లయితే, or if you can believe in the word of Jesus or in the message of Jesus, లేకపోతే యేసుక్రీస్తు యొక్క వర్తమానాన్ని మీరు నమ్మినట్లయితే, యేసుక్రీస్తు యొక్క వాక్యంలో మీరు నమ్మినట్లయితే, he says that you are opening that door. అలాగే దాని అర్థం ఏంటంటే మీరు ద్వారంని తెరిచే వారిగా ఉన్నారు. And he's saying that because now that you have believed in Jesus, now you're sitting with him and you're having a meal with him. అలాగే మీరు ఆయనని ఇప్పుడు నమ్మారు కాబట్టి ఆయనతో పాటు మీరు భోజనం చేస్తున్నారని అర్థము. And in other words, when we are taking part in the communion, you're just not taking part in communion by yourself, but the word of God says that even God is sitting with you and taking part in that meal. ఇంకొక మాటలు చెప్పాలంటే మీరు బలలో పాల్పంచుకుంటున్నప్పుడు మీరు ఒక్కరిగా వ్యక్తిగతంగా మాత్రమే తీసుకోవడం లేదు, కానీ దేవుడు మీతో పాటు కలిసి కూర్చుండి తీసుకుంటూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. It says that every time you're taking part in the communion, you are not doing it alone. You are, as you're having him, you're just not eating him, but he's also with you, says the word. అలాగే మీరు బలలో పాల్పంచుకున్నప్పుడు ఒంటరిగా కాదు, కానీ వాక్యం ఏం చెప్తుండగా మీరు తీసుకుంటుండగా ఆయన మీతో పాటు తోడై ఉన్నాడని చెప్తూ ఉన్నది. And I know there are many believers that are sitting right here and do not believe but still take part in that meal. అలాగే అనేక మంది ఇక్కడ కూర్చున్న వారి యొక్క బలలో ఉన్న ప్రత్యేకతను గుర్తించక అయినా సరే దానిలో పాల్పంచుకుంటూ ఉన్నారు. You have to understand, though you're taking part in the body and the blood of Jesus, you are not the part of the covenant, because what makes you the part of the covenant is not your eating but what you believe when you're eating, says the word. అలాగే బలలో పాల్పంచుకున్నారనగా దాని అర్థం మీరు నిబంధనలో ఉన్నారని అర్థం కాదు, కానీ బలలో పాల్పంచుకున్నారనగా మీరు నమ్మకం ఉంటే నిబంధనలో ఉన్నవారిగా ఉంటారని వాక్యం చెప్తూ ఉన్నది. Basically it's not about what you're eating, but it's about how you're eating matters in the word. అలాగే వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీరు దేని తింటున్నారని కాదు, కానీ ఏ విధానంతో తింటున్నారనేది ప్రత్యేకమైనది. Amen. Are you getting what I'm saying, right? So the word of God is saying that if you can believe in Jesus and if you are eating his body, the true food, the word of God is saying that you are a part of the covenant where God will take you and make you be seated with him on the throne. అలాగే వాక్యం ఏం చెప్తుందనగా మీరు యేసుక్రీస్తులో నమ్మి బలలో పాల్పంచుకున్నట్లయితే ఆయన మీకు తోడై ఉండి ఆయనతో పాటు మీరు సింహాసనం ముందు కూర్చోబెట్టుకుంటాడని చెప్తూ ఉన్నది. And then in the next scripture it says, the one who conquers, I will grant him to sit with me on my throne. దాని తర్వాత వచ్చినమని నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని ఇచ్చేదను. So what this actually means is every time when you're sitting and taking part in the meal and believing God, it says that you now have the power to overcome the world, says the word. Hallelujah. దాని అర్థం ఏమిటనగా ప్రతిసారి మీరు బలలో పాల్పంచుకొని ఆయన మీతో పాటు కూర్చున్నప్పుడు దాని అర్థం ఏమిటనగా మీరు లోకంలో ఉన్న ప్రతి దాన్ని జయించగలిగే వారిగా ఉన్నారని అర్థము.
So every time you're taking part in the body and the blood of Jesus, you are equipping yourself to overcome everything that is coming against you. అలాగే మీరు బలిలో పాల్పంచుకున్న ప్రతిసారి మీకు విరోధంగా మీకు వ్యతిరేకంగా ఏదైతే లేవనెత్తబడుతుందో మిమ్మల్ని మీరు శక్తిని పొందుకొని దాన్ని జయించే విధంగా ఉంటూ ఉన్నారు. That's why the word of God says the one who conquers. అందుకనే వాక్యం చెప్తుందండి జయించిన వానితో అని. It's not saying everybody that who eats will be there, but it's saying that everybody who eats and conquers the world will be with me on my throne. అలాగే వాక్యం ఏం చెప్తుందనగా ఇక కూర్చోండి ప్రకారము జయించిన వానితో నాతో కూడా సింహాసనం ముందు కూర్చొనిచ్చినదను అని రాయబడి ఉన్నది. In other words, it's saying that you are taking part in the body and the blood continuously, but you're not believing that God will heal you. If you're not believing that God has the capacity to set you free, if you're not believing that God can give you a hold over everything that is coming against you, it's saying that you are not being conquerors of this world. అలాగే ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు ప్రతి వారము బలిలో పాల్పంచుకొని దేవుడు మీ యొక్క అనారోగ్యం నుంచి స్వస్థపరుస్తాడు, లేకపోతే ప్రతి దాని నుంచి మేము బయటికి తెస్తాడని నమ్మకపోయినట్లయితే మీరు లోకాన్ని జయించే వారిగా మీరు లేరని అర్థము. That's why Apostle Paul says, if you are not discerning the body of Christ and taking part in it, you are calling judgment of yourself, says the అందుకనే word. పౌలు ఏం చెప్తాడనగా మీరు ఈ యొక్క బలిలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకోకుండా దాని యొక్క గ్రహింపు లేకుండా తీసుకున్నట్లయితే మీ మీదకి మీరు శిక్ష తెచ్చుకునే వారిగా ఉంటారని వాక్యంలో ఉంది. And that's why it says many of you are sick, many of you are ill, many of you are weak, and some of them are even asleep in God. అందుకనే ఇంకొక వచనంలో ఏమంటుందనగా అందుకనే తెలియకుండా తీసుకున్నారు కాబట్టి అనేక మంది మీలో నిద్రించి అనారోగ్యము పాలై ఉన్నారని వాక్యంలో రాయబడి ఉన్నది. But I'm telling you, my dear friends, let me summarize what this exactly the Revelation chapter 3 verse 20, 21, 22 are talking about. అలాగే ఈ యొక్క ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు ఏం చెప్తుందో నేను చెప్తానండి. It says, if anybody will open the door, that is open their heart for the message of Jesus. అలాగే ఎవరైనా సరే ఆ యొక్క తలుపు నొద్ద ఈ యొక్క ద్వారము తెరిచినట్లయితే దాని అర్థం ఏమిటనగా ఆ యొక్క శుభవార్తను సువార్తను ఎవరైతే అంగీకరిస్తూ ఉంటారో, And anybody that believes in that, sit with him and eat his true food, that is his body and the blood. ఎవరైతే నమ్మి ఆయనతో పాటు కూర్చుని భోజనం చేస్తారో ఆ యొక్క భోజనం ఏంటంటే ఆయన యొక్క శరీర రక్తంలో పాల్పంచుకుంటారో, And believe that you have the power to overcome the world. అలాగే నీకు శక్తి ఉంది లోకాన్ని జయించడానికి నీ నమ్ముతారో, He says that that person is qualified to sit with me on my throne. ఆ యొక్క వ్యక్తికి అర్హత ఉంది దేనికనగా ఆ యొక్క సింహాసనం నందు ఆయనతో పాటు కూర్చుండడానికి. He's not telling that I will make you sit around my throne. అలాగే నా యొక్క సింహాసనం చుట్టూ కూర్చోబెట్టుకుంటానని చెప్పడం లేదు. He is not saying that you will share a room with me. లేకపోతే నాతో పాటు మీరు గదిలో ఉంటారని చెప్పడం లేదు. Or he doesn't say that I will give you access to come into my presence. లేకపోతే నా యొక్క సన్నిధిలోనికి రావడానికి నీకు ప్రవేశాన్ని ఇస్తానని చెప్పడం లేదు. But he's saying that I will make you sit on the throne that I am sitting, says the word. నేను కూర్చునే సింహాసనం నందు నిన్ను కూడా కూర్చొని ఇచ్చేదను అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. The word of God is saying that if you can believe. అలాగే వాక్యం ఏం చెప్తుంది అనగా మీరు నమ్మినట్లయితే. I always tell this, Christianity is all about believing. ఎల్లప్పుడు చెప్తుంటారండి క్రైస్తవం అనగా ఎల్లప్పుడు కూడా విశ్వాసంతో కూడిన పని అయి ఉన్నది. The religion makes it feel like it's all about doing. అలాగే మతం ఏం చెప్తుందనగా ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్తుంది. But the word of God says only if you can believe, you cannot imagine the things that I have in store for you, says the word. కానీ వాక్యం ఏం చెప్తుందనగా నువ్వు నమ్మకం ఉంచినట్లయితే నేను నీ కొరకు ఉంచిన విషయాలను ఊహించలేవు అని చెప్తున్నది. And I want to encourage somebody that are seated here right now. అలాగే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తూ ఉన్నానండి. If you are taking part in the body and the blood of Jesus, believing in him, అలాగే ఆయన యొక్క బలిలో మీరు నమ్ముతూ పాలు పంచుకుంటున్నట్లయితే, know that you are a part of the covenant and you are ready to overcome the world and to be seated with him on his throne, says the word. అలాగే వాక్యం ఏం చెప్తుందనగా నిబంధనలో మీరు కూడా భాగస్థులయ్యి ఆ యొక్క లోకాన్ని జయించి ఆయనతో పాటు కూర్చున్న వారని వాక్యం చెప్తూ ఉన్నది. In other words, I can say that when you are taking part in his body and his blood, everything that belongs to God belongs to you, says the word. ఇంకొక మాటలు చెప్పాలంటే మీరు వాళ్ళలో పాలు పంచుకున్నప్పుడు ఆయనకు చెందిన ప్రతి ఒక్కటి కూడా మీకు చెందినది అయ్యున్నదని వాక్యం చెప్తుంది. That's why the word of God says that I have put everything under subjection at the feet of Jesus and I have given him the authority over the church. అందుకనే వాక్యం చెప్తుందండి ప్రతిదీ కూడా ఆయన యొక్క పాదాల క్రింద ఉంచినాను, ప్రతి దాని యొక్క అధికారం ఆయన దగ్గరే ఉందని చెప్తూ ఉన్నది. And he says, and everybody that believes in Jesus have access to all the things that are under the feet of Jesus, says అలాగే the word.
ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో ప్రతి దానికి కూడా నమ్మిన ప్రతి వానికి కూడా ఆ యొక్క ప్రవేశం ఉంటుంది ప్రతి దాని మీద అని చెప్తూ ఉన్నది. And today I want to tell you that if you can believe, everything that you're struggling with, every sickness, every disease has had to leave because that has been given to you. You are the overcomers of the world, says the word. వాక్యం ఏం చెప్తుందా, మీరు లోకాన్ని జయించేవారు కాబట్టి ఆయన బలిలో మీరు నమ్మి పాలు పంచుకున్నట్లయితే ప్రతి ఒక్క అనారోగ్యం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలండి. You have to understand, every time when you believe, you suddenly come under the covering of the Almighty. అలాగే మీరు గ్రహించాల్సిన విషయం ఏంటనగా ప్రతిసారి మీరు విశ్వాసం నుంచి నమ్ముతున్నప్పుడు సర్వశక్తిమంతుని యొక్క నిబంధన క్రింద మీరు ఉంటూ ఉన్నారు. That's why when we look at Psalm 91, David writes in a very amazing way of how God guards you. అందుకనే 91వ కీర్తన చూసినట్లయితే దావీదు దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడో అద్భుతంగా రాసి ఉన్నాడు. Because most of the time in the New Testament we see that all the apostles refer to David, because though he did not experience the physical cross, he already experienced the spiritual cross back then. అందుకనే అపోస్తలులు కూడా అనేక మంది దావీదు యొక్క ప్రస్తావన చేస్తుంటారు. దావీదు ప్రత్యేకంగా ఆ యొక్క సిలువ మరణాన్ని చూడకపోయినా సరే ఆ యొక్క ఆత్మీయంగా దాన్ని చూసి ఉన్నాడు. And when he realized that, he understood that no weapon formed against me can prosper, because now I'm right under the wings of the Almighty. అలాగే అది తెలుసుకున్నప్పుడు దావీదు చెప్తున్నాడండి, ఆయనకు విరోధంగా రూపబడిన ఏ యొక్క ఆయుధం కూడా వర్తిల్లదు, ఎందుకనగా ఆయన రెక్కల క్రింద ఆయన కాపాడబడుతున్నాడని. Now David understood the fact that no enemy can prevail against me, because now I'm under the wings of the Almighty. ఇప్పుడు దావీదు తెలుసుకున్నాడు, నేను సర్వశక్తిమంతుని యొక్క వాటి క్రింద ఉన్నాను కాబట్టి నాకు వ్యతిరేకంగా ఏ యొక్క ఆయుధం కూడా వర్తిల్లదని చెప్తూ ఉన్నాడు. Now David understands that even as I'm walking, I cannot strike my foot against any stone, because I know the heavenly angels will come and guard me. అలాగే దావీదు గ్రహించిన ఇంకొక విషయం ఏంటనగా ఆయన నడుస్తున్నప్పుడు ఆయన యొక్క పాదాల క్రింద ఏ ఒక్క రాయి కూడా తగలదు, ఎందుకనగా ఆయన దూతలు ఆయన పట్టుకున్నారని రాసి ఉన్నాడు. Amen. Amen. If someone like David, who was so sinful and who was away from God, yet could experience the love of God, don't you think today, having experiencing the cross, God has better grace and better love for us today? అలాగే ఎంతో పాపాత్ముడైన దావీదు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయిన దావీదే దేవుని యొక్క సన్నిధిని అంతగా అద్భుతంగా ఆయన యొక్క కృపను అంత అద్భుతంగా ఆయన జీవితంలో పొందుకున్నట్లయితే నువ్వు నేను ఇంకా ఎంత అద్భుతంగా పొందుకోగలమండి. If God can do such mighty wonders for King David, imagine you and I are taking part in the body and the blood of Jesus. Imagine how many doors of opportunities can be opened over your life today. రాజైన దావీదు జీవితంలోనే దేవుడు అన్ని అద్భుతాలు చేసినట్లయితే ఆయన బలిలో పాల్పంచుకుంటున్న మనకి దేవుడు ఎన్ని అవకాశాలు, ఎన్ని ద్వారాలు తెరవగలడండి. Imagine if you can believe and take part in the body and the blood of Jesus, how much divine healing can be restored to you right now. అలాగే మీరు ఆయన బలిలో పాల్పంచుకున్నప్పుడు, ఆ యొక్క దైవికమైన బలిలో పాల్పంచుకున్నప్పుడు దేవుడు ఎంత ఆరోగ్యాన్ని మీకు తిరిగి సమకూర్చగలడో ఒకసారి ఆలోచించండి. That's why the word of God says that he was beaten and by his stripes you are healed. అందుకనే వాక్యం చెప్తుంది, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన పొందుకున్న గాయాల ద్వారా మనం స్వస్థత పొందుకున్నామని. You are not healed because you deserve it, but you are healed because he has taken the beatings for you, says the word. ఆయన మీ యొక్క గాయమును తీసుకున్నాడు కాబట్టి ఆ యొక్క స్వస్థతకు మీరు అర్హులై ఉన్నారండి. You know, it is illegal for the children of God to be sick. అలాగే అనారోగ్యాలుగా ఉండడం అనేది, ఇక దేవుని యొక్క పిల్లలు అనారోగ్యాలుగా ఉండడం అనేది అన్యాయము తెలుసా అండి? Because the body and the blood of Jesus is the children's bread, and the healing is absolutely your portion, says the word. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం అనేది దేవుని యొక్క కుమార్తెలకు ఇవ్వబడింది. ఆ యొక్క స్వస్థత అనేది మీ యొక్క స్వాస్థ్యమై ఉన్నది. Amen. Are you ready to break some chains today? ఈ రోజు కొన్ని యొక్క సంఖ్యలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారా Are అండి? you ready to receive your healing today? మీ స్వస్థతను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to experience some breakthroughs in your life today? మీ జీవితంలో గొప్ప విజయాలు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to be seated in the heavenly places today? ఈ రోజు పరలోక స్థలాల్లో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? Can we all stand up to our feet and meditate on this amazing revelation that has been given to the church? అలాగే అందరం కూడా లేచి నిలబడి సంఘానికి ఇవ్వబడిన ఈ యొక్క ప్రత్యక్షత మీద కొద్దిసేపు ధ్యానిద్దామా? Let me tell you again, being sick is illegal for the children of God. మరలా చెప్తున్నానండి, ఇక దేవుని యొక్క సంఘము అనారోగ్యంగా ఉండడం అనేది అన్యాయమై ఉన్నది. Being broke is illegal in the kingdom of God. విరిగి నలగియోడు కొట్టబడిన స్థితిలో ఉండడం కూడా దేవుని రాజ్యంలో అన్యాయమై ఉన్నది. Operating under curse is illegal in the kingdom of God. శాపంలో పని చేయడం, శాపం కింద ఉండడం అనేది కూడా అన్యాయమై ఉన్నది. Not seeing 100-fold of harvest is illegal in the kingdom of God. అలాగే 100 ఫలాన్ని చూడకపోవడం కూడా అన్యాయమై ఉన్నది. Oh, let me tell you, if you can believe, the seed
the blessing of Abraham is ready to manifest over your life today. మీరు నమ్మినట్లయితే అబ్రహాము యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నది. The word of God says, by the blood and the body of Jesus now you are overcomers of this world. అలాగే వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం వల్ల మనమందరం కూడా లోకాన్ని జయించే వారంగా ఉన్నామని వాక్యం చెప్తుంది. The word of God says, by the blood and the body of Jesus you are moving from a natural realm to the supernatural realm. You are moving from the earthly provision to the heavenly provision, says the word. వాక్యం ఏం చెప్తుందిగా దేవుని యొక్క శరీర రక్తం వల్ల మీరు సహజ రూపమైన లోకం నుంచి ఆత్మీయ లోకంలోనికి నడిపించబడుతున్నారు. భూమి యందు సమకూర్చబడే విషయాల దగ్గర నుంచి పరలోకం నుండి సమకూర్చబడే విషయాలకు నడిపించబడుతున్నారు. That's why the word of God says, when you're eating the body and the blood of Jesus you are eating the true food that will bring blessing over your life. అందుకనే వాక్యం చెప్తుందండి, ఆ యొక్క శరీర రక్తంలో పాల్పంచుకుంటున్నప్పుడు దేవుడు నేరుగా వచ్చిన శరీర రక్తంలో పాల్పంచుకుంటారని వాక్యం చెప్తూ ఉన్నది. The only thing that you need for a mighty breakthrough is the body and the blood of Jesus, my dear friends. మీ జీవితంలో ఆ యొక్క గొప్ప అద్భుతాన్ని పొందుకోవడానికి కావాల్సిన ఒకే ఒకటి ఏమిటనగా యేసుక్రీస్తు యొక్క శరీర రక్తమై ఉన్నది. The only thing that you need to break everything over your life is the body and the blood of Jesus. మీ జీవితంలో ఉన్నది ప్రతిదీ కూడా విరగొట్టబడాలంటే మీకు కావాల్సిందల్లా దేవుని యొక్క శరీర రక్తమై ఉన్నది. I don't care if you're struggling by not being able to give birth. Today let me tell you, the body and the blood of Jesus has the capacity to open every closed womb in the name of Jesus. అలాగే మీరు ప్రయాసపడుతూ గర్భం దాల్చలేకపోతున్నారేమో, కానీ మీరు యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకున్నప్పుడు మూయబడిన ప్రతి ఒక్క గర్భం కూడా యేసు నామములో తెరవబడుతూ ఉన్నది. Every cancer will melt with the body and the blood of Jesus. ప్రతి క్యాన్సర్ కూడా కరిగిపోతుంది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకుంటున్నప్పుడు. Every deadly disease will melt like ice with the body and the blood of Jesus. అలాగే ప్రతి ఒక్క అనారోగ్యము, మరణకరమైన అనారోగ్యము, రోగాలు అన్ని కూడా కరిగిపోతే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో పాల్పంచుకున్నప్పుడు. Every time you take part in the body and the blood, the generational curses will run away from you, says the word. అలాగే ప్రతిసారి బలిలో పాల్పంచుకున్నప్పుడు తరతరాల నుంచి వచ్చే ప్రతి శాపం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుందని వాక్యం చెప్తున్నది. Every time you take part in the body and the blood, the word of God says you're bringing heavenly favor over your life. బలిలో పాల్పంచుకున్న ప్రతిసారి కూడా పరలోకానికి సంబంధించిన కటాక్షాన్ని మీ మీదకి మీరు తెచ్చుకుంటున్నారని వాక్యం చెప్తుంది. Every time you're taking part in the body and the blood of Jesus, you're opening the doors of heaven over your life. బలిలో పాల్పంచుకున్న ప్రతిసారి కూడా పరలోక ద్వారాలు మీ మీద మీరు తెరుచుకున్న వారిగా ఉన్నారు. This is just not a bread and wine, but this is directly his body and his blood, says the word. కేవలం ఇది రొట్టె అలాగే ద్రాక్షరసము కాదండి, నేరుగా ఇది యేసుక్రీస్తు యొక్క శరీర రక్తమై ఉన్నదని వాక్యం చెప్తుంది. If Jesus can be on earth and do mighty miracles, imagine you're eating his body, how much more can you do through his body and his blood? యేసుక్రీస్తు యొక్క శరీర రూపం దాల్చి ఇక భూమి మీద ఉన్నప్పుడు అన్ని అద్భుతాలు చేయగలిగినట్లయితే ఆయన యొక్క శరీరంలో పాల్పంచుకున్న నువ్వు నేను ఎన్ని అద్భుతాలు చేయగలం ఒకసారి ఊహించండి. I pray today that may we move from a stage of receiving to a stage of giving in the name of Jesus. మనమందరం కూడా పొందుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మారాలని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. I pray today we will move from the stage of wanting healing to be healing a lot of people in the days to come. స్వస్థత పొందుకునే వారం దగ్గర నుంచి స్వస్థతని ఇతరులకి ఇచ్చే స్వస్థత పరిచే వారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. I pray that we will stop asking God to break curses, but we will be the generational curses from today, I believe. అలాగే ఈ రోజు నుంచి మనమందరం కూడా నా శాపాలు విరగొట్టి దేవా అని చెప్పడం కంటే కూడా ఇతరుల శాపాలను విరగొట్టే వారిగా మనం ఉంటామని ప్రార్థిస్తున్నాను. If only you can believe, I know for sure that the body and the blood will transform you like you've never imagined in your life. మీరు నమ్మినట్లయితే ఆయన యొక్క రక్తం అనేది మీ యొక్క జీవితాన్ని మార్చివేస్తూ ఉంటుందండి. And the word of God says, today I stand at the door and I knock, and if any man that hears me, if any opens the door, I will sit with him and he with me, and we will eat a meal together. అలాగే వాక్యం చెప్తుందండి, నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినడల్లా నేను ఆయనతో పాటు కూర్చుండి భోజనము చేయుదుము అని చెప్తున్నాడు. And I want you to know that as you're believing, you are not eating alone, but you're eating with the heavenly Father, says the word. మరలా చెప్తున్నాండి, మీరు నమ్మి బలిలో పాల్పంచుకుంటగా మీరు ఒక్కళ్ళే కాదు కానీ ఒంటరిగా కాదు కానీ తండ్రితో పాటు ఆయన మీ యందు కూర్చొని మీరు పాల్పంచుకునే వారిగా ఉన్నారు. I want you to imagine that picture. You're just not eating alone, but you have Jesus standing right next to you while you're eating this. ఒకసారి ఆ యొక్క చిత్రాన్ని ఊహించుకోండి, మీరు ఒంటరిగా తినడం లేదు కానీ యేసుక్రీస్తు మీ దగ్గర నిలబడి ఉన్నారు, ఆయనతో పాటు కలిసి మీరు తింటూ ఉన్నారు. Can we take 30 seconds and pray even before we take part? బలిలో పాల్పంచుకోవడం కంటే ముందు కూడా ఒక 30 సెకండ్లు మనం ప్రార్థించుకుందామా అండి?